నమస్కారం. ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. కాంగ్రెస్ 100 రోజుల పాలనపై మీట్ ది మీడియా కార్యక్రమంలో పాల్గొన్న సీఎం సంక్షేమం, అభివృద్ధి రెండింటికి సమ ప్రాధాన్యం ఇస్తామని రేవంత్ రెడ్డి భరోసా. అధికారంలోకి వచ్చాక ఎలాంటి ఫిరాయింపులకు పాల్పడలేదని స్పష్టం. నిజాంలాగే కేసీఆర్ కూడా రాచరికాన్ని తేవాలని చూశారన్న రేవంత్ రెడ్డి. బానిసత్వాన్ని ప్రజలు వ్యతిరేకించారన్న ముఖ్యమంత్రి. సహించలేకే ఇంటికి సాగనంపారంటూ ధ్వజం. ఢిల్లీలో ఎమ్మెల్సీ కవితను కలిసిన కేటీఆర్, హరీష్ రావు. వారం పాటు ఈడీ కస్టడీకి అప్పగించిన రౌస్ అవెన్యూ కోర్టు. మద్యం కేసులో ఈ నెల 15న అరెస్టైన కవిత. బీఆర్ఎస్ కు తలనొప్పిగా మారిన కీలక నేతల వరుస రాజీనామాలు. కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే దానం. కారు దిగి కమలం గూటికి చేరిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్. కవిత అరెస్టుకు బీజేపీకి సంబంధం లేదన్న కిషన్ రెడ్డి. అవినీతి పరులు ఎవరైనా వదిలే ప్రసక్తే లేదని స్పష్టీకరణ. కాంగ్రెస్ హామీలు ఫ్లెక్సీ వరకే అమలవుతున్నాయన్న కేంద్ర మంత్రి. ఏపీలోని బొప్పూడిలో ప్రజాగళం సభ. హాజరైన మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్. 3 పార్టీల పొత్తు కుదిరిన అనంతరం జరిగిన తొలి సభ. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ తేదీ మార్పు. జూన్ 2నే 2 రాష్ట్రాల ఓట్లు లెక్కిస్తామని ఏసీ ప్రకటన. జూన్ 4న యథాతథంగా లోక్సభ ఎన్నికల కౌంటింగ్. ఎలక్టోరల్ బాండ్ల వివరాలు మళ్లీ వెబ్సైట్లో పెట్టిన ఈసీ. సుప్రీంకోర్టు సూచనలతో ఉంచినట్లు ఎక్స్ వేదికగా వెల్లడి. బీజేపీ తర్వాత అత్యధికంగా బాండ్లు పొందిన లిస్టులో టీఎంసీ. కేజ్రీవాల్ కు 9వ ఈడీ సమన్లు. బెయిల్ వచ్చిన మరుసటి రోజే 2 నోటీసులు. జలమండలి అవకతవకలపై తాకీదులు. ఇవి ఇప్పటివరకున్న ప్రధాన అంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ను సందర్శించండి.